కామకోటి పీఠం ఆధ్వర్యంలో కంచి కామాక్షి ఆలయం కుంభాభిషేకం ఏర్పాట్లు మొదలయ్యాయి. 1944 సంవత్సరంలో కామకోటి పీఠం కుంభకోణంలో ఉండేది. మహాస్వామి వారు కుంభకోణంలో బయలుదేరి 1944 జనవరి 4వ వారానికి కంచి చేరుకున్నారు. ఫిబ్రవరి నెలలో కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం కుంభాభిషేకం వైభవంగా జరిగింది. అక్కడి నుండి స్వామివారు తమ విజయయాత్ర ప్రారంభం చేశారు. కంచి నుండి అంబికాపురం, రమణరాజు కండ్రిగ, నారాయణవనం, కైలాసకోన, నాగలాపురం, ఆర్కాట్, కృష్ణగిరి, సేలం, వృద్ధాచలం క్షేత్రాల మీదుగా ప్రయాణించి 1945 సంవత్సరం ఫిబ్రవరి 26న కుంభకోణం చేరారు. స్వామివారు ఇలా 1 సంవత్సరం పాటు చేసిన ఈ విజయయాత్రలో దారి పొడుగునా వచ్చే ప్రతి శైవ క్షేత్రంలో యథావిధిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మఠం సిబ్బంది స్వామివారికి ఘనంగా స్వాగత సన్నాహాలు చేసి కుంభకోణం పట్టణ వీధులలో ఊరేగించి మఠానికి చేరుకున్నారు. వెంటనే అద్వైత సభ శతాబ్ది ఉత్సవాలు కుంభకోణంలో ప్రారంభమయ్యాయి. 1945 మార్చి 10 వరకు ఈ శతాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. కామాక్షి ఆలయం కుంభాభిషేకం, 1 సంవత్సరం పాటు విజయయాత్ర, వెనువెంటనే అద్వైత సభ శతాబ్ది ఉత్సవాలు ఇవన్నీ వరుసగా జరిగాయి. స్వామివారి ఆదేశాలతో నేతృత్వంలో అన్నీ విజయవంతంగా జరిగాయి. మానసికంగా స్వామివారు ఎంతో ప్రశాంతంగా నిలకడగా ఉన్నప్పటికీ శారీరకంగా ఆయన కొంత ఇబ్బందులు పడుతుండేవారు. అప్పటికీ ఆయన వయసు 51 సంవత్సరాలు. శ్రీవారు అప్పుడప్పుడు అస్వస్థతకు లోనవుతూ ఉండేవారు. కానీ ఒక్కరోజు కూడా ఆ కారణంగా చంద్రమౌళీశ్వర పూజ మానలేదు. ఎన్నడూ పూజను త్వరగా ముగించలేదు. పూజలో ఏ భాగము అలక్ష్యం చేయనూ లేదు. 1945లో శ్రీవారికి గుండెపోటు వచ్చింది. నార్త్ ఆర్కాట్కు చెందిన డాక్టర్ మైలాపూర్ టిఎన్ కృష్ణస్వామి గారు శ్రీవారిని పరిశీలించి ఇలా అన్నారు: శ్రీవారి నాడి బలహీనంగా ఉంది. గుండె పరిస్థితి బాగోలేదు. నేను చెయ్యగలిగినదంతా చేస్తాను, కానీ ఏమీ హామీ ఇవ్వలేను అన్నారు. శ్రీవారు ఆయుర్వేదానికి బాగా ప్రాముఖ్యం ఇచ్చేవారు. వారు వెంటనే మేలగరం ఘనాపాటి గారికి కబురు పెట్టారు. ఘనాపాటి గారు బహుశాస్త్ర కోవిదులు. వేదములు, ఆయుర్వేదం, జ్యోతిష్యం మొదలైన వాటిలో అపారమైన పాండిత్యం ఉంది. వారు శ్రీవారి మణికట్టు పట్టుకుని నాడీ పరిశీలించారు. ఇలాంటి గొప్ప వ్యక్తులకు వంశ పారంపర్యంగా నాడీ పరిశీలన వస్తుంది. చేతిలావు, బిగువు చూసి మనిషి పరిస్థితి చెప్పేస్తారు. ఇలా చెప్పటాన్ని దాదు అంటారు. స్త్రీ గర్భం ధరించిన నెలలోపలే వైద్యులు గర్భం నిర్ధారించకముందే ఎడమ చెయ్యి పట్టుకుని ఖచ్చితంగా మీకు అబ్బాయనో అమ్మాయనో చెప్పేస్తారు. అలాగే జరిగి తీరుతుంది. నాడీ లెక్క కట్టి ఈ మనిషి ఇన్ని రోజులు, వారాలు, సంవత్సరాలు బతుకుతాడని కూడా చెప్పేస్తారు. ఆరోగ్య పరిస్థితి అవగాహన కోసం మగవారికి కుడి చెయ్యి, ఆడవారికి ఎడమ చెయ్యి పట్టుకుంటారు. ఘనాపాటి గారు శ్రీవారి నాడి పరిశీలించి 7 రోజులు మాత్రమే మిగిలింది అన్నారు. శ్రీమఠం సిబ్బందికి, శ్రీవారిని నిత్యం సాక్షాత్తు కామాక్షి అవతారంగా పూజించే భక్తకోటికి ఈ విషయం ఆందోళన కలిగించింది. ఘనాపాటి గారు శ్రీవారి జాతకం కూడా తెప్పించుకొని దానిని పరిశీలించారు, లెక్క కట్టారు. జాతకం ఈ రోజుకు 8 రోజులంటోంది అన్నారు. ఇంకా ఇలా అన్నారు: నేను శ్రీవారికి వైద్యం చేయటానికి సిద్ధం. నేను చెప్పినవి తూచా తప్పకుండా చేయాలి. వారి సమక్షంలో
4 వేదాల పారాయణ నిరంతరం జరగాలి. రాత్రుళ్ళు రాక్షసులకు, పగుళ్ళు దేవతలకు చెందుతాయి. అందుకని వేదపారాయణ రాత్రింబవళ్ళు జరగాలి. ఒక ఆవుకి కేవలం నేరేడు ఆకులు మాత్రమే ఆహారంగా పెట్టాలి. నేరేడు ఆకులు, నీళ్లు అంతే. వేరే ఏ విధమైన పశుగ్రాసం ఇవ్వరాదు. శ్రీవారు ఆ ఆవు పాలని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఈ మాటలు విని శ్రీవారు కంగారు పడ్డారు. నా ఆరోగ్యం బాగుపడటానికి ఒక ఆవును బాధించి కేవలం నేరేడు ఆకులే ఆహారంగా పెట్టాలా? ఆవుకు అది సరిపోతుందా? ఆవుకు జరగకూడనిది ఏమైనా జరిగితే ఆ పాతకం మనపైకి ఎందుకు తెచ్చుకోవడం అని ఆందోళనగా అన్నారు. నాకు ఆవు ప్రాణాలని మంత్రాల ద్వారా రక్షించగల శక్తి ఉంది అన్నారు గణాపాటి గారు. శ్రీవారు ఆ విషయమై ఆలోచించనక్కర్లేదు, ఆందోళన పడనక్కర్లేదు. ఆ ఆవుని సజీవంగా ఉంచడం నా బాధ్యత. గణాపాటి గారిపై పూర్తి నమ్మకంతో స్వామివారు ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నారు. వైద్యం కొన్ని రోజులు నడిచింది. ఎన్ని రోజులో సరిగ్గా తెలియదు. శ్రీవారు ఎప్పటిలాగానే చంద్రమౌళీశ్వర పూజ చేసేవారు. ఆ పాలు తప్ప వేరేమీ తీసుకోలేదు. వేదపారాయణం నిరంతరం జరిగేది. గణాపాటి గారు ఫలానా రోజున ఫలానా సమయం గడవాలని చెప్పారు. ఆ సమయం తర్వాత ఆహార నియమం సడిలింది. ఆ రోజు చాలా అసాధారణమైనది. సరిగ్గా గణాపాటి గారు చెప్పిన రోజున ఆ సమయానికి వారు ముందే చెప్పినట్లు ఒక పెద్ద పిశాచం భూమ్యాకాశాల మధ్యలో కనిపించింది. కనీసం 10 మంది పాఠశాల వెంకట్రామన్, సిమిది మంచి అయ్యర్, కుల్లసీను ఇంకా కొంతమంది దాన్ని చూశారు. సేతురామన్ అప్పటికి చాలా చిన్నవాడు. వాడు చూశాడు. ఇది సత్యం. నేనిప్పుడు చెబుతున్నది జరిగింది. గణాపాటి గారు గొప్ప తపస్సంపన్నులు. ఎంతో మంది తపోనిష్ఠులు శ్రీవారి వద్దకు వచ్చేవారు. శ్రీవారు ఎప్పుడూ పండితుల మధ్యలో ఉండేవారు. శ్రీవారిని అమితంగా ప్రేమించే కొంతమంది భక్తులు అదంతా చూసి కదిలిపోయారు. వారు అన్నారు, మానవ జన్మ ఏపాటిది? ఇలాంటి ఆవులా పుట్టినా ఈ జన్మలోనే మోక్షం లభించేది. ఈ ఆవు గత జన్మలో ఎంత పుణ్యం మూట కట్టుకుందో ఏమో ఎవరికేం తెలుసు అన్నారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర